అనుకుంటే రావు, పోరాడి సాధించుకుంటే వస్తాయి అనేటువంటి ఆలోచనతో టీజేసి ఒక అభ్యుదమైనటువంటి ఆలోచనతో ఈ తెలంగాణ ఉద్యమకారుల అంశము, వాళ్ళ సంక్షేమము ఈ తెలంగాణలో ఒక ప్రధానమైనటువంటి అంశము. దాంతో పాటు ఏదైతే తెలంగాణ కోసము మనము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే ఏ ఆశయాల కోసం అయితే పోరాటం చేసినామో ఆ ఆశయాలేవి కూడా ఈ రెండు ప్రభుత్వాలు నెరవేర్చడంలో విఫలమవుతున్నాయి. గత ప్రభుత్వం విఫలమైంది, ఈ ప్రభుత్వం కూడా విఫలమవుతున్నది. వాటిని ఆ అంశాలను కూడా భుజాన వేసుకొని ముందుకు పోవాలనేటువంటి ఒక సామాజిక ఆలోచనతోని కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి. కానీ ఉద్యమకారుల అంశం ఒక ఏకైక ఎజెండా, మిగతా అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకొని ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో విశాలమైనటువంటి దృక్పథంతో ఈ టీవీ చేసి పనిచేస్తున్నటువంటి విషయం మనకు అందరికి తెలుసు. అయితే దీంట్లో మన టీవీ చేసి ఏర్పడే కంటే ముందు తెలంగాణ అమరుల ఆశయ సాధన కమిటీ, అట్లాగనే టఫ్, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుల జేఏసీగా రూపాంతరం చెంది ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని ఈరోజు తెలంగాణలో ఒక ప్రధాన అంశంగా ప్రభుత్వం గుర్తించేటువంటి పద్ధతుల్లో, అదేవిధంగా ఉద్యమకారులందరినీ కూడా సమాయత్తం చేయడంలో ఒక క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి విషయము మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ప్రకటన చేసిందో దాంట్లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ యొక్క ప్రయత్నము, అదేవిధంగా ఈ ఉద్యమకారుల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో ఒక మహత్తరమైనటువంటి భూమిక పోషిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మిగతా సంఘాలు ఆయా ప్రాంతాల్లో ఏదో మేర ప్రభావం చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను సమాయత్తం చేసి ఈ రాష్ట్రంలో ఉద్యమకారుల సంక్షేమం అందించకుంటే రేపు ప్రభుత్వాలు ఒక సంక్షేమంలో పడేటువంటి పద్ధతుల్లో ఉద్యమకారులందరూ కూడా ఏకమవుతున్నారు. ఏకం చేసేటువంటి ఒక పనిని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భుజాన వేసుకొని ముందుకు పోతుందని చెప్పేసి అందరి ఉద్యమకారులను మేలుకొలుపుతూ ప్రభుత్వాన్ని కూడా తట్టి లేపుతూ మనము ముందుకు పోయినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే ఈ రోజు ప్రభుత్వము ఉద్యమకారులకు సానుకూలంగా ప్రకటన చేసిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అట్లాగనే కరీంనగర్ నుండి వచ్చినటువంటి అన్న వెంకట మల్లన్న కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి అన్నలు గాని అక్కలు గాని ఆ రోజు తెలంగాణ వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా మహత్తరమైనటువంటి ఒక పోరాట పటిమతోని పోరాడినటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మందికి మన చాలా సమావేశాల్లో గాని మీటింగ్ లో గాని మాకు గుర్తింపు రావాలి, పేరు రావాలి, లేకుంటే ఈ వేదిక మీద మేము కనిపించాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం భావం ఉంటది. కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు నేను వాళ్ళ పోరాటంలో గాని లేకుంటే వయసులో గాని ఉద్యమ చరిత్రలో గాని వాళ్ళకంటే తక్కువ అయినప్పటికీ వాళ్ళు చాలా పెద్ద మనుషులు. కిష్టఫరన్న లాంటి వాళ్ళు దాదాపు ఒక 2-3 నెలలు జైలు జీవితం తెలంగాణ కోసము అనుభవించినటువంటి వ్యక్తులు చాలా సాదాసీదాగా ఒదిగి కూర్చున్నటువంటి పరిస్థితి. అట్లాగనే భద్రాలంటి లాంటి వాళ్ళు ఊపా చట్టాలను కూడా మోస్తూ ఈ రోజు ఏమాత్రము చలించకుండా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే భాగస్వామ్యం వహించిందో అదే ఒక క్రియాశీలకమైనటువంటి భూమిక ఉద్యమకారుల అంశాన్ని కూడా భుజాన వేసుకొని ముందుకు పోవాలన్నటువంటిది నిస్వార్థమైనటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారు. అట్లాగనే రాజన్న కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తన జీవితం మొత్తం కూడా తన త్యాగం చేసినటువంటి వ్యక్తి. అట్లా శ్రీశైలం అన్న లాంటి వాళ్ళు, రాజన్న లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ మనం తక్కువ అంచనా వేసినటువంటి అవసరం లేదు. 2 తరాలు గడిచిపోయినాయి. ఈ 3వ తరం కూడా తెలంగాణ కోసం కొట్లాడినాము, తెలంగాణలో వివిధ అంశాల పరిష్కారం కోసం కొట్లాడినాము. ఈ తరం కూడా ఈ ఉద్యమకారుల అంశంతో పాటు ఈ ఉద్యమకారుల ప్రజల హక్కుల కోసం పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఈ తరం కూడా ఉద్యమం వైపే నాశనం అవుతుందా అనేటువంటి భయాందోళనలతో అందరూ కూడా ఒక నిస్సాయ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఈరోజు గవర్నమెంట్ ఏదైతే ప్రకటన చేసిందో దాన్ని మనం స్వాగతిస్తూ, కానీ మనకు తెలుసు చాలా అంశాలు మనకు తెలుసు. తెలంగాణ ప్రకటన చేసి వెనక్కు తీసుకోన్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా అయితే అంతకుముందు ఏ ఉత్తేజంతోనైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినామో కానీ అంతకంటే రెట్టింపుతో మళ్ళీ తిరిగి ప్రకటన చేసేంత వరకు ఏ విధంగా అయితే పట్టు వదలకుండా మనం 2014లో సాధించుకున్నామో ఈ రోజు కూడా ఈ ప్రకటన చేసిన వెనుక ఎలాంటి ఈ ఉద్యమము తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమం ఏదైతుందో రేపు ప్రభుత్వాన్ని గాని వివిధ అంశాల సాధన వైపు రేపు ఉద్యమకారులు ఆలోచన చేస్తే, ఉద్యమకారులు ఏకమైతే, ఉద్యమకారులు ఉద్యమిస్తే రేపు ప్రభుత్వాలు రాజకీయ పార్టీల
కుటిల ఆలోచనకు చెక్కు పెట్టేటువంటి పరిస్థితి ఉంటది అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారుల మీద ఈ అగ్ని పంట మీద నీళ్లు చల్లేటువంటి ప్రయత్నం కూడా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని ఏదైతే ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వాన్ని ఎట్లా ఇరకాటంలో పెట్టినామో ఆ ప్రయత్నంలో కూడా టీజేసీదే మనం భాగస్వామ్యం అని చెప్పుకోవచ్చు. ఈ అంశాన్ని సాధించడంలో కూడా మనదే భాగస్వామ్యం అని చెప్పుకోవచ్చు. ఎట్లయితే ప్రభుత్వంతో మనం ప్రకటన చేసేటువంటి పద్ధతుల్లో మనం ఏ విధంగానైతే మనం మన పని విధానాన్ని రూపొందించుకున్నామో అదే పద్ధతుల్లో రేపు దీన్ని సాధించేంత వరకు కూడా ఎట్లా మనము ప్రభుత్వాన్ని మనము ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేంత వరకు కూడా అదే పట్టుదలతో అదే చైతన్యంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ పద్ధతుల్లో ఆయా ప్రాంతాల్లో మనము నిర్మాణం కూడా ఏర్పాటు చేసుకొని రేపు ప్రభుత్వము ఈ అంశాన్ని ప్రకటన చేసి అమలు వైపు క్రియాశీలకమైనటువంటి కార్యాచరణ లేకుంటే ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి పద్ధతుల్లో మనం ఒక కార్యాచరణను కూడా భవిష్యత్తులో రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం మిలియన్ మార్చ్ తర్వాత మనం ఏప్రిల్లో కానీ లేకుంటే మార్చ్ ఎండింగ్లో కానీ కూర్చొని ఆ విషయాలను కూడా డిస్కస్ చేసి ఒక కార్యాచరణను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనము ఒక నిర్మాణీకృతంగా రేపు ప్రభుత్వము దానికి కట్టుబడి ఉండకుంటే ఎట్లా అనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికంటే ముందుగా ఈ రోజు వచ్చే నెలలో మనం చేయాల్సినటువంటి అంశాలు ఏవైతున్నాయో దాని మీద 4 అంశాల గురించి ఈరోజు మనం చర్చ చేసుకుందాం. దాని మీద మీరు సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నది. సానుకూలంగా ప్రకటన చేసింది ఏదైతే అంశం ఉందో ఉద్యమకారులకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మేము అమలు చేస్తామని చెప్పేసి ఏదైతుందో కమిటీ వేయడంలో గానీ లేకుంటే ఇంకా ఏమేమి రికమెండేషన్స్ ఇస్తే బాగుంటది అనేటువంటిది కొంత మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదే విధంగా మనం మిలియన్ మార్చు గత సంవత్సరం 12 సంవత్సరాల తర్వాత మనమే టీవీ చేసే భుజాన వేసుకొని దాన్ని సక్సెస్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో అప్పుడేమో అన్ప్లాన్డ్ గా చేసినప్పుడు ఇప్పుడు ప్లాన్డ్ గా కొంచెం మందితో రేపు ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమకారులు మనం ప్రకటన చేసినా ఇండ్లలో కూర్చోలేదు అదే ఉత్సాహంతో ఉన్నారు అనేటువంటి సంకేతం పంపడం కోసం మిలియన్ మార్చింగ్ కూడా పెద్ద ఎత్తున అందరు ఉద్యమకారులను మిగతా ప్రజానికాన్ని కూడా సమీకరించి అక్కడ గన్ పార్క్ దగ్గర చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఆ విషయం కూడా ఎట్లా చేస్తే బాగుంటది ఏంటిది అనేటువంటిది కూడా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటది. అదే విధంగా మనము గత నెలలో ఈ మార్చిలో మహిళా దినోత్సవం జరపాలని చెప్పేసి కూడా అనుకున్నాము. కానీ మిలియన్ మార్చ్ వచ్చింది కాబట్టి అదే రోజు మహిళలు సామిక మహిళా దినోత్సవం అని చెప్పేసి మహిళలను కూడా ఆ రోజు ఎక్కువ మంది మహిళల్ని సమీకరించి ఇది మహిళా దినోత్సవాన్ని ర్యాలీగా ఒక ప్రాంతం నుంచి మన గన్ పార్క్ వరకు అనుకున్నాము. అది కూడా మనం చేయాలని చెప్పేసి అనుకున్నాము. దీంట్లో భాగంగానే దాన్ని కూడా చేస్తే బాగుంటది అనేటువంటి ఒక ఆలోచన. అదే విధంగా కళాకారులదైతే మన అన్న చెప్పిండు ఒక 3 రోజులు శిక్షణ తరగతులు ఎవరెవరు రావాలని అనుకుంటున్నారు అనేటువంటిది మీరు మన జిల్లాల్లో కళాకారులు ఎవరెవరు ఉన్నారు, ఎవరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, టీజేఎస్ కి సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది యాదన్నకు చెప్పి వాళ్ళ పేర్లు రాయించి ఈ 3 రోజుల శిక్షణ తరగతుల్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యేటట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదే విధంగా ఆ రోజు కళాకారులుగా ఒక ప్రాంతం నుంచి గన్ పార్క్ వరకు కళాకారులే సపరేట్ గా ర్యాలీ ఒక 100-200 మందితోని ర్యాలీగా అక్కడికి వస్తే బాగుంటది అనేటువంటిది కూడా అనుకోవడం జరిగింది. ఇట్లా మహిళలు కళాకారులు అట్లాగనే కార్మికులు టీజేసి మిగతా సంఘాలను కూడా భాగస్వామ్యం చేసి దీన్ని సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. దీంట్లో మొదటగా ఈ ఉద్యమకారుల అంశానికి ఏదైతే ప్రభుత్వం ప్రకటన చేసిందో దానిపైన కొంచెం అందరూ మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ రోజు మొత్తం గడిచిపోతుంది కాబట్టి ముఖ్యమైన వాళ్ళు జిల్లాకు ఒక్కరో ఇద్దరో ఈ అంశాన్ని కమిటీ వేయడంలో ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు ఇద్దాము కట్టే కొట్టే తెచ్చే పద్ధతుల్లో. అదే విధంగా ఈ ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఉద్యమకారులుగా గుర్తించాలి అనేటువంటిది కూడా కట్టే కొట్టే తెచ్చే పద్ధతి ఉపన్యాసం కాకుండా అట్లా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదే విధంగా మిలియన్ మార్చ్ కార్యక్రమానికి మన జిల్లా నుండి మీరుగా ఎంతమంది వస్తారు, ఎట్లా వస్తారు అనేటువంటిది కూడా కొంత ఇండెంట్ కూడా ఇస్తే మనం ఎంతమందితో చేయొచ్చు అనేటువంటిది కూడా మనకు వస్తుంది. మేమేమనుకుందామంటే ఆయా జిల్లాల బ్యానర్స్ తీసుకొని ఆయా సంఘాలు మహిళా వేదిక ఒక బ్యానర్ అక్కడ ఉండాలి, కళాకారుల వేదిక బ్యానర్ ఉండాలి, కేహెచ్పిఎస్ బ్యానర్ ఉండాలి, వాళ్ళందరు బ్యానర్స్ అక్కడ ఉండాలి. అదే విధంగా ఆ బ్యానర్ తో పాటు ఆ రంగ కార్మికులు మహిళలు కూడా ర్యాలీగా
వచ్చి అక్కడ మన ప్రదర్శన చేసి ఆ మిలియన్ మార్చ్ పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎట్టి పరిస్థితుల్లో అక్కడే ఉండి మనం విజయవంతం చేయాలని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా మిగతా సంఘాలు అందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడం కోసం ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. అదే కాకుండా మన జిల్లాల్లో సర్పంచులు కానీ లేకుంటే ఆ రోజు ఉద్యమకాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా మనం కరపత్రం ఇచ్చి ఇన్విటేషన్ ఇచ్చి మిలియన్ మార్చ్ టీజేసీ ద్వారా జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఆహ్వానం ఇస్తున్నామని చెప్పేసి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మన నాయకులు అక్కడ ఇన్విటేషన్స్ ఇచ్చి వాళ్ళను అక్కడికి భాగస్వామ్యం అయ్యేటట్టు చూడాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు వచ్చినా రాకపోయినా టీజేసీ మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని నడుపుతుంది అనేటువంటి విషయము మన తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ చేరుతుంది. కాబట్టి మనం అందరం కూడా సర్పంచ్లకు ఇక్కడ హైదరాబాద్లో అయితే కార్పొరేటర్స్కు ఎమ్మెల్యేస్కు ఇవ్వాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అట్లాగనే రకరకాల సంఘాలు కూడా ఉన్నాయి. రైతు సంఘం ఉన్నది, విద్యార్థి సంఘం ఉన్నది, మహిళా సంఘం ఉంది. అక్కడ వాళ్ళకు కూడా ఆ రోజు ఉద్యమంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ ఇచ్చి మిలియన్ మార్చ్ కార్యక్రమం 10న జరుగుతుంది, మీరు కూడా భాగస్వామ్యం కండి, మీకు కూడా ఆహ్వానం ఉన్నదని చెప్పేసి మనం అందరినీ కూడా భాగస్వామ్యం చేసే పద్ధతుల్లో మనం అందరం కూడా ఆయా జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో అందరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం కోసం చేస్తే కొంత పెద్ద ఎత్తున మనం ఇన్వాల్వ్ చేసి దీన్ని సక్సెస్ చేయడానికి సాధ్యమవుతుంది అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇంకా ఈ విషయంలో ఉద్యమకాల అంశము మిలియన్ మార్చ్ను ఎట్లా సక్సెస్ చేసుకుందాం, ఏ విధంగా ఆయా జిల్లా నుంచి దీంట్లో భాగస్వామ్యం అవుతారు, ఎంత సంఖ్య అనేటువంటి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ముందుగా కొత్తగూడెం నుండి వచ్చినటువంటి అన్న హరగోపాల్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.